నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ప్రశాంతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తానా అంతర్జాతీయ కవి సమ్మేళనానికి మోటూరి నారాయణరావు ఎంపిక. ఈ నెల 22న సాహిత్య కవనాన్ని వినిపించనున్న వర్ధమాన కవి రచయిత. ఘనంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలుగు తమ్ముడు. 3.712 ఉద్యోగాల నియామకానికి కేబినెట్ ఆమోదం. సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రకటన. ఉప్పల్ టౌన్ ప్లానింగ్ అధికారుల అత్యుత్సాహం. మడిగలు కూల్చివేత, జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబం. ఇక డీటెయిల్ చూస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా పుట్టపర్తిలోని హనుమాన్ దేవాలయంలో తెలుగు తమ్ముళ్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో స్థిర నివాసం ఏర్పరచుకున్న కాళహస్తి వాసి డాక్టర్ బీజే ప్రసాద్ విజయవాడలో ముందస్తుగా బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు అధ్యక్షుడు బి చంద్రశేఖర్, జయప్రకాష్, ఆవుల సుబ్రహ్మణ్యం, దేవానందరెడ్డి, ఈశ్వర్ రెడ్డి, భీమనేని కిష్టప్ప, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మనోహర మాల, తెలుగు యువత అధికార ప్రతినిధి మురళి, వేణు, నారా కుటుంబ సభ్యులు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. దయచేసి అందరూ అటుంటే సార్తో ఫోటో వేసుకొని వన్ ఆఫ్టర్ వన్ చెప్తే కదా పిల్లలు వచ్చేయండి నాన్న ఒక్క నిమిషమే. దయచేసి మీరు అందరూ పక్క జరుపుకోవాలా. అందరూ 5 మంది పార్టీ ప్రెసిడెంట్ వస్తే తీసుకుంటే నెక్స్ట్ టౌన్ తొట్టంబేడు అని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 3,712 ఉద్యోగాల నియామకానికి కేబినెట్ ఆమోదం లభించిందని తెలంగాణ మున్సిపల్ పట్టణాభివృద్ధి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దీంతో త్వరలో సిబ్బంది కొరత తీరుతుందని అన్నారు. వరంగల్లో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్ధన్నపేట, పరకాల, స్టేషన్, గన్పూర్లలో ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ల ద్వారా ఆదాయం పెంచుకొని అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ ధ్యాసం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పల్ల రాజశేశ్వర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు. అడుగునా శంకుస్థాపకులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, రాష్ట్ర ఐటీ local body mafia that is illegal.
డబ్బు అందరి దగ్గర ఇక్కడ లేని వాళ్ళు ఎవరు మున్సిపాలిటీ సో మున్సిపల్ డంప్ యార్డ్ ఏదైతే ఉందో గతంలో మీరు అక్కడ పోగు చేసిన చెత్త గతంలో మున్సిపాలిటీ ఉన్నప్పుడు కానీ లేదా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కానీ గతంలో మీరు అక్కడ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి వాడుతూ ఉంటే అక్కడ లెగసీ చెత్త లెగసీ డంప్ ఏదైతే ఉందో దాని బయోమైనింగ్ ప్రక్రియ ద్వారా ఈ సంవత్సరం టెండర్ పిలిచారు. దాదాపు టెండర్ కూడా ఫైనలైజ్ చేసి ఆర్డర్స్ ఇష్యూ చేశారు. వర్క్ కూడా స్టార్ట్ అయింది. బయోమైనింగ్ ప్రక్రియ ద్వారా మనం ఈ లెగసీ డంప్ అంటే గతం నుంచి పోగు వేసిన చెత్త డంప్ యార్డ్లలో పోగు వేసిన చెత్తని బయోమైనింగ్ ప్రక్రియ ద్వారా ఈ సంవత్సరం దాన్ని ఆధునికమైన పద్ధతిలో ట్రీట్మెంట్ చేయాలి. అది కూడా ఈ సంవత్సరం పూర్తి కావాలి. అది కూడా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఆల్రెడీ కార్యక్రమం స్టార్ట్ అయింది బయోమైనింగ్. దాంతో పాటు 13,000 ఇంకా ఎంత ఉంది? మొత్తం 3 lakh metric tons ఈ కాంట్రాక్ట్ ఉంది. ఇంకా 2,80,000 రైట్. వరంగల్లో మొత్తం 3 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త కానీ 13,000 మెట్రిక్ టన్నులని బయోమైనింగ్ ప్రక్రియ ద్వారా ట్రీట్ చేస్తున్నారు. మీ దగ్గర తక్కువ ఉంటుంది, చిన్న మున్సిపాలిటీ కాబట్టి మీరు కూడా ఇప్పటికే వర్కౌట్ ఇస్తున్నారు. మన అనుమానుకుంటే మీరు డైరెక్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంప్రదించవచ్చు లేదా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ సంప్రదించవచ్చు. హన్మకొండ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 72వ జన్మదిన వేడుకలు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగాయి. వరంగల్ పశ్చిమ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎండి రహీం సారథ్యంలో భారీ కేక్ కట్ చేశారు. అనంతరం కాకతీయ యూనివర్సిటీ టీబీ హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేశారు. పోలీస్ హెడ్ క్వార్టర్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం హయాంలోనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ఆర్థిక స్వలంబన లభించిందని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముంజా వెంకటరాజం గౌడ్, సీనియర్ నాయకులు బర్ల యాకోబు, చిలివేరు మహేష్, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కొంగర ప్రభాకర్, తెలుగుదేశం పార్టీ కార్యాలయం కార్యదర్శి పిట్టల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమము ఇంకా పళ్ళు పంపిణీ కార్యక్రమము చేయడం జరుగుతుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ పుట్టినవి కూడా 40 సంవత్సరాలైంది. చంద్రబాబు కూడా 72 సంవత్సరాలైంది. ఆ సందర్భంగా ఇలా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ చంద్రబాబు మరోసారి వస్తే బాగుంటుందని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు వల్లనే ఇలా హైదరాబాద్ సిటీ డెవలప్ అయింది. ఇలా ఆంధ్ర కూడా అమరావతి కూడా డెవలప్ అయింది. చంద్రబాబు లేకపోతే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వెనుకబడిపోతుంది. మరోసారి చంద్రబాబు సీఎం అవుతాడు, సీఎం కావాలి, సీఎంగా వస్తాడు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి. జై చంద్రబాబు, జై తెలుగుదేశం. ఎండి రహీం పశ్చిమవర్గ ఇన్ఛార్జ్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు జాతి ఎక్కడ ఉన్నా కూడా అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయుడు ముందుండి నడిపించిండు. ఈరోజు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ డెవలప్ కావడానికి చంద్రబాబు నాయుడు ముఖ్య కారణం. కావున మిగతా విషయాలన్నీ ఇప్పుడున్న నాయకులందరూ తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని ఈ అభివృద్ధిలో పాల్గొనాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. చిలివేరు మహేష్, వరంగల్ పార్లమెంట్ కార్యదర్శి.
ఉప్పల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉన్న ఫలంగా మడిగలను కూల్చేశారు. దీంతో జీవనోపాధి కోల్పోయిన కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. తమకు న్యాయం చేయకపోతే జీహెచ్ఎంసీ ఆఫీసును ముట్టడిస్తామని, లేకుంటే ఆత్మహత్య శరణ్యమని బాధితులు నాయబు హనుమంతరావు, నాయబు వెంకటేశ్వరరావు వాపోతున్నారు. లోకి వెళ్తే హైదరాబాద్ వరంగల్ హైవే రోడ్డులో గల తమ షాపులో కొద్దిమేర రోడ్డులో పోయినప్పటికీ నష్టపరిహారం పూర్తిగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ తమ కుటుంబాన్ని రోడ్డు పాలు చేశారని బాధితులు విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు వెడల్పులో భాగంగా పోయిన 75 గజాల స్థలాన్ని తీసుకోకుండా తమకున్న 139 గజాల స్థలాన్ని అధికారులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని వారు అంటున్నారు. తమ షాపులను కూల్చివేసిన స్థానంలో నూతన నిర్మాణానికి అవకాశం కల్పించాలని, లేకుంటే కుటుంబ సభ్యులతో సహా జీహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్లి అక్కడే వంట వార్పు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తామని అంటున్నారు. నా పేరు ఎన్ వెంకటేశ్వరరావు, నాయబ్ వెంకటేశ్వరరావు. మా ఫాదరు నాయబ్ హనుమంతరావు. ఇది మా ప్రాపర్టీ వచ్చేసి 2-10-16. మా తాత ముత్తాతలు బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి కూడా మా పాతిల్ అన్న ఇది. అయితే రోడ్ కటింగ్లో, రోడ్ వైండింగ్లో ఉప్పల్ టు నల్ల చెరువు వరకు పోయే రోడ్ వైండింగ్లో మాకు 75 గజాలు కంపెన్సేషన్ ఇచ్చారన్న. అయితే వెనకాల దిక్కు 20 ఫీట్ల రోడ్ ఉంది, ముంగటనేమో 150 ఫీట్ల రోడ్ ఉంది. ఆ రోడ్ మధ్యలో ఉన్న ప్రాపర్టీ మిగిలినది 38 గజాలన్న. అయితే మాకు రోడ్ హైకోర్టులో మాకు మిగిలిన జాగానే ఎక్కువ తీసుకుంటారని చెప్పేసి మేము హైకోర్టుకు పోవడం జరిగింది. కోర్టులో కేసు డిస్మిస్ అయింది. ఆ డిస్మిస్ అయినందుకు మళ్ళీ మేము ఆర్డర్ కాపీ తీసుకొని మేము అప్పీల్ పోదామనే టైం లోపలే అఫీషియల్గా ఆర్డర్ కాపీ రాకముందుకే, అఫీషియల్గా వాళ్ళకు ఇంటిమేషన్ లేకముందుకే అది ఏంటంటే మాకు ఉన్న గోడలు కూడా 2021లో మొత్తం గుల్లగొట్టిరు. మిగతా గోడలు ఉండే ఆ గోడలు కూడా మొన్న వచ్చేసి ఆ టౌన్ ప్లానింగ్ అధికారులు, జిహెచ్ఎంసీ సర్కిల్ 2 కమిషనరు, డిప్యూటీ కమిషనరు వీళ్ళందరూ వచ్చేసి మొత్తం ఉన్నది కూడా గుల్లగొట్టేసారన్న. దీనికి మేము అన్యాయం అయిపోతున్నాము. మాకు ఉన్న జాగా వాళ్ళు తీసుకునేది 75 గజాలే. 75 గజాల వరకు కంపెన్సేషన్ మాట్లాడి 75 గజాల వరకు కంపెన్సేషన్ దానికి క్లియర్గా ఇచ్చేసి మిగతా ఎక్స్ట్రా తీసుకుంటారు. ఇంకా 20 గజాలు కూడా ఇచ్చేది ఉంది. అది ఇయ్యక ముందుకే మొత్తమే యాక్చువల్లీ 2014లో లెఫ్ట్ సైడు, రైట్ సైడు కొన్ని ప్రాపర్టీస్, అన్ని ప్రాపర్టీస్ ఉప్పల్ ఎక్స్ట్రోటు నల్ల సైడు వరకు మనకు సర్వే చేశారు. సర్వే చేసిన దాంట్లో నాయబు హనుమంతరావు, ఎన్ హనుమంతరావు 2-10-16 అనే ప్రాపర్టీ మీద మాకు 139 స్క్వేర్ యార్డ్స్ ఆల్రెడీ ప్రాపర్టీ 38 గజాలు మిగులుతుందన్న. మాకు 150 ఫీట్లు రోడ్డు పోగా ఇక్కడ వెనక 20 ఫీట్ల రోడ్ ఉంది. 20 ఫీట్ల రోడ్డు పోగా మిగిలిన జాగా మాకు 38 గజాలు మిగులుతుంది. 2-10-16 ఇది ఇక్కడ నుండి ఇది పాత స్ట్రక్చర్ అన్న. ఇది పాత స్ట్రక్చర్. ఏసీపీ మౌనిక, మా ఏసీపీ వెంకటరమణ ప్లస్ టౌన్ ప్లానింగ్ ఆఫీసరు మౌనిక వచ్చి బలవంతంగా వచ్చి నా సీసీ కెమెరా కూడా ఒకటి వీకేసారు. ఇంకో సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. వాళ్ళు ఏం చేసినారంటే ఇది ఒకటే సీసీ కెమెరా చూసారు. ఆ ఇంకా సీసీ కెమెరా ఆ స్తంభానికి ఉంది. ఆ స్తంభానికి చూడాలి. ఆ సీసీ కెమెరాలు రికార్డ్ అయింది అన్న. నాకు ఇప్పుడు ఆర్డర్ కాపీ. దళిత బంధు పథకంలో భాగంగా పరిగి నియోజకవర్గం గండేడ్ మండలం పరిధిలోని వెన్నచెర్, నంచర్ల, గండేడ్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 5 ట్రాక్టర్లు, 4 కార్లను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాలు ఈర్ష్యపడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఎమ్మెల్యే స్వయంగా ట్రాక్టర్ నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ మాధవ్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
वन వద్దు సార్ బాబు ఇవన్నీ రండి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ సమీపంలో గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లిన షేక్ నసీర్ మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఆదిలాబాద్ జిల్లా ఎంపీ సోయం బాపురావు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో ఆదివాసీ అమరవీరులు జల్ జంగల్ జమీన్ కోసం అసువులు బాసారని అన్నారు. సంస్మరణ సభ జరగకుండా అధికార పార్టీ నాయకులు చాలా ప్రయత్నాలు చేశారని, ఇది రాజకీయ పార్టీ సభ కాదని, ఇది కేవలం మన జాతి కోసం అమరులైన వారికి అష్టు నివాళులు అర్పించే సభ అని ఆయన అన్నారు. ఎవరికి తెలియకుండా నేను డైరెక్ట్గా వచ్చి కొబ్బరికాయ కొట్టడం వలన ఇవాళ మనకు ఇంద్రవెల్లిలో మనం సభ పెట్టగలిగినాం. అది సోయం బాబురావు జాతి కోసం చేసింది. ఎవరన్నా చేసిండా? అంతకుముందు గోడం రామారావు ఉండే, అంతకుముందు కోటం భీమరావు ఉండే, గోడం నగేష్ ఉండే. మరి ఎందుకు చేయలేదు అంటే వాళ్ళు చేయరు. కానీ జాతి కోసం ఎవరైతే చేస్తారో వాళ్ళని మాత్రం బద్నాం చేయడానికి మాత్రం నంబర్ 1 ఉన్నారు. వాళ్ళ మాటలే మీరు నంబర్ 1 వింటారు. మీరు విన్నరా మీరు గంగల పోయినట్టే. కానీ మీరు చేయండి, నమ్మి మీరు మునుగుతారా తేలుతారా మీరు ఆలోచించండి. స్వయం బాబురావు మునుగడు తేలడు, బరాబర్ ఇట్లా ఉంటాడు. కాబట్టి మీరు ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అది స్వయం బాబురావు చేసే పని. ఇదే కాకుండా ఇవాళ కూడా మొన్న మన డిఎస్పి ఉట్నూరు అసలు సభనే పెట్టద్దు, 2 రోజులు మన టెంటులు కూడా బంద్ చేసిండు. చివరికి లాస్ట్కు నేను ఎస్పీ గారికి మాట్లాడితే, ఎస్పీ గారు మీరు, నేను ఒకటే చెప్పిన, ఎస్పీ గారు అక్కడ ఎలాంటి ఇబ్బంది జరగదు, మీరు అసలు ఒక పోలీసులను కూడా పెట్టకుండా మేము ఎట్లా చేయాలో అట్లా చేసుకొని వెళ్ళిపోతాం, అదంతా జిమ్మేదారు నాయది, నీకేమైనా అభ్యంతరం అయితే ఏమైనా గడబడైతే మొత్తం కేసులన్నీ కూడా నా మీదనే వేయని కూడా చెప్పినాం జరిగింది. కాబట్టి ఇవాళ మనం ఇంతైనా ఈడ కూర్చొని మనం చేయడం జరుగుతుంది. అంటే ఆనాడు కుమ్రం మేము తుపాకీ వలన పోరాటం చేసిండు. ఆనాడు కుమ్రం ఇక్కడ కూడా ఏదో బర్సెలో ఏదో పట్టుకొని ఈడ పోరాటం చేసిండు.
ఇవాళ ఈ రోజుల పరిస్థితి తుపాకులు పట్టుకొని పోరాటం చేస్తే పోలీసులు చూస్తారా? టపా టపా కాల్చి చంపుతారు. గొడ్డలు పట్టుకొని మనం పోరాటం చేస్తామంటే పోలీసులు ఊరుకుంటారా? తీసుకుపోయి లోపలేస్తారు. కాబట్టి ఇలా దేని వలన ఉద్యమం చేయాలంటే మనం ఓటు ద్వారానే మనం ఉద్యమం చేయాలా. అప్పుడే మనకు ఏదైతే ఎమ్మెల్యేలు మన జాతి కోసం ఎవరైతే పోరాటం చేస్తారో, మన జాతి హక్కులు ఎవరైతే కాపాడడానికి ప్రయత్నం చేస్తారో, మా జాతి కోసం హక్కులు తయారు చేయడానికి, చట్టాలు తయారు చేయడానికి అసెంబ్లీలో పార్లమెంట్లో ఎవరైతే ముందుండి పోరాటం చేస్తారో అలాంటి నాయకులను మీరు ఎన్నుకోవాలా తప్ప మిమ్ములను విడగొట్టి వాళ్ళ స్వార్థం కోసం విడగొట్టి మిమ్ములను సర్వనాశనం చేయడానికి ఆలోచించే నాయకులను మాత్రం మీరు ఎంచుకుంటే మీరే సర్వనాశనం అవుతారు తప్ప ఎవరు కారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ నేనైనా సీతక్క అయినా ఎప్పుడైనా చూసినా అసెంబ్లీ నడిచింది అంటే సీతక్క గొంతు ఖచ్చితంగా అసెంబ్లీలో ఉంటుంది. అది నిక్కరుగా ఆదివాసుల సమస్యల మీదనే ఉంటుంది. దాని తర్వాత సోయం బాబురావు ఎప్పుడన్నా మీరు పార్లమెంట్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం శ్రీనివాసనగర్లోని కట్టకొమ్మగూడెం రోడ్లో గల శ్రీ సాయి లక్ష్మి గణేష్ కిరాణా జనరల్ స్టోర్లో దొంగతనం జరిగింది. టీవీ, బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు తెలుస్తుంది. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం పరిధిలోని ఈదులవాగు తాండాలో మైనింగ్ డిపార్ట్మెంట్ వారు లీజుకు ఇచ్చిన బండాకు సంబంధించి లీజుదారులకు గ్రామస్తులకు మధ్య ఎలాంటి ఘర్షణలు లేకుండా న్యాయపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సర్పంచ్ ప్రసాద్ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చామని ఎస్ఐ బాలు నాయక్ తెలిపారు. వివాదం సృష్టించే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మైనింగ్ ఈడీ నుండి ఈ నెల 13న తమకు ఆదేశాలు వచ్చాయని ఆయన తెలిపారు. మార్చి 11, 2022 నాడు ఈదులవాగు తండా రెవెన్యూ లిమిట్స్లో ఉన్న బండ గురించి లీజుదారులైన ఉడికూరి లక్ష్మయ్య, గడ్డం కొండలరెడ్డి వాళ్ళు చేస్తున్న వర్క్ని సర్పంచ్తో పాటు గాంధీ, కిషన్, పల్లపు నరసింహ, శంకర్ ఈ అనే వ్యక్తులు వెళ్ళి మీకు లీజు లేదు, ఏం లేదు, ఇక్కడ మీరు వర్క్ చేయొద్దని చెప్పి వాళ్ళ వర్క్ ఆపించేసి ఏదైతే అక్కడ స్టార్టర్ బాక్సులు కానీ ఇవన్నీ డ్యామేజ్ చేసిన విషయంలో కంప్లైంట్ చేసి కేసు కట్టాము, పిలిపించి కౌన్సిలింగ్ చేసినాము. అయినా మారకుండా ఈరోజు మళ్ళీ మార్నింగ్ వాళ్ళు వర్క్ చేస్తుంటే దాన్ని అబ్స్ట్రక్షన్ చేసి మీకు ఇక్కడ పర్మిషన్ లేదని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే మళ్ళీ కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు పెట్టినాము. అందులో భాగంగానే అతను కౌన్సిలింగ్ చేసినాం. ఇది లీగల్గా వాళ్ళకు ఏడీ మైన్స్ ఇచ్చిన పర్మిషన్ ఉన్నది. మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే అక్కడ వెళ్ళి మీకు ఏదైతే ఇబ్బంది ఉందో అది చెప్పమన్నాం వాళ్ళకి. దానికి ఆసరాగా చేసుకొని వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి మమ్మల్ని బదనాం చేస్తున్నాడు. అంతేగాని ఏడీ మైన్స్ అందులో పోలీస్ వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చింది. ఏదైతే లీగలైజ్డ్గా ఉన్నారో వాళ్ళకు ప్రొటెక్షన్ కలిపింది. ఆ ఉద్దేశంతో అతను కౌన్సిలింగ్ చేశాం. తన అంతర్జాతీయ కవి సమ్మేళనానికి వర్ధమాన కవి రచయిత మోటూరి నారాయణరావు ఎంపికయ్యారు. ఈ నెల 22వ తేదీన అంతర్జాలం ద్వారా జరగనున్న కవి సమ్మేళనంలో తన సాహిత్య కవనాన్ని ఆయన వినిపించనున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆజాదిక అమృత్ మహోత్సవ ఉత్సవాలను పురస్కరించుకొని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ కవితల పోటీలు నిర్వహించింది. సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తూ సామాజిక సేవ, సాహిత్య సేవలో కీలకంగా వ్యవహరిస్తున్న మోటూరి నారాయణరావు ఎంపికయ్యారు. భారతదేశ చరిత్రలో భాగంగా స్వాతంత్రోద్యమ చరిత్రను, పోరాటాలను వర్ణిస్తూ భావయుక్తంగా ఆయన రాసిన చరిత్ర పుట్టల్లో చీకటి అక్షరాలు అనే కవిత ఈ పోటీలకు ఎంపికైంది. సరళమైన భాషలో సామాజిక స్పృహ కోసం రచనలు చేసే ఆయన అంతకుముందు గుండె సవ్వళ్ళు అనే కవితా సంపుట పుస్తకాన్ని ప్రచురించారు. హైదరాబాద్లో పాత్రికేయ వృత్తిలో ఉంటూ ఎస్వి ఫౌండేషన్ చైర్మన్గా సామాజిక సేవా కార్యక్రమాలు, తెలుగు వెలుగు సాహిత్య వేదిక ప్రధాన కార్యదర్శిగా సాహిత్య సేవలు చేస్తూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కవితా అవార్డులు, పురస్కారాలు, కవిరత్న, కళారత్న, సేవా జ్యోతి, మదర్ తెరిసా స్మారక పురస్కారం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మారక అవార్డు లాంటి బిరుదులెన్నో పొందారు.
అయితే తానా ప్రపంచ వేదిక ఈ సాహిత్య వేదికలో నేను నా కవనాన్ని వినిపించడానికి నన్ను ఎంట్రీలో ఎంపిక చేసినటువంటి తానా సభ్యులకు అదేవిధంగా కార్యవర్గానికి, ముఖ్యంగా తానా అధ్యక్షులు శ్రీ అంజయ్ చౌదరి రావు గారికి, అదేవిధంగా నిర్వాహకులు డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి, అదేవిధంగా సమన్వయకర్త చిగురుమల్ల శ్రీనివాస్ గారికి అదే నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తానా అంతర్జాతీయ కవి సమ్మేళనానికి మోటూరి నారాయణరావు ఎంపిక. ఈ నెల 22న సాహిత్య కవనాన్ని వినిపించనున్న వర్ధమాన కవి రచయిత. ఘనంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలుగు తమ్ముడు. 3.712 ఉద్యోగాల నియామకానికి కేబినెట్ ఆమోదం. సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రకటన. ఉప్పల్ టౌన్ ప్లానింగ్ అధికారుల అత్యుత్సాహం. మడిగలు కూల్చివేత, జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీచు న్యూస్. లక్ష్యం సమాజహితం.